ప్రార్థన చేసెదము, కన్నీరు కార్చెదము, దేశపు క్షేమముకై ప్రార్థించి జయముందేదము. మానక ప్రార్థించు, విసుకక ప్రార్థించు, మాటి మాటికి ప్రార్థించు, సిగ్గు విడిచి ప్రార్థించు, పట్టుదలతో ప్రార్థించు, అత్యాశక్తితో ప్రార్థించు, కన్నీటితో ప్రార్థించు, ఉపవాసముతో ప్రార్థించు, మానక ప్రార్థించు. నీ ప్రార్థనను ఆపకుండా ప్రార్థిస్తూనే ఉండు. దేవుడి జవాబు పొందే వరకు ప్రార్థించు. దేవుడి జవాబు పొందే వరకు ప్రార్థించు. ప్రార్థన నీ పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన నీ సమస్యల నుండి నిన్ను విడిపిస్తుంది. ప్రార్థన నీ కన్నీటిని నాట్యముగా మార్చబడేటట్లు చేస్తుంది. ప్రార్థన దేవుని యొద్ద నుండి గొప్ప జవాబులను పొందుకోవడానికి కారణముగా మారుతుంది. ఈరోజు ప్రియులారు, ఒక మాట చెప్తాను వినండి. చాలా దేశాల్లో ఆరాధించే స్వేచ్ఛ లేదు, ప్రార్థించే స్వేచ్ఛ లేదు, పాటలు పాడే స్వేచ్ఛ లేదు, వాక్యం చెప్పుకునే స్వేచ్ఛ లేదు. చాలా దేశాలలో ఖైదీలుగా బంధించబడ్డారు. కంటైనర్స్లో, పెద్ద పెద్ద కంటైనర్స్లో బంధించబడి గ్యాస్ రిలీజ్ చేసి చంపుతున్నారు. శ్రమను అనుభవిస్తున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు భారతదేశంలో దేవునికి స్వేచ్ఛనిచ్చిన, ప్రార్థించే అవకాశం, పాడే అవకాశం, ఆరాధించే అవకాశం, సన్నిధికి వచ్చే అవకాశం, వాక్యము ధ్యానించే అవకాశం నీకు దొరికిన నీవు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు. వారు కంటైనర్స్లో బంధించబడి కూడా, చెరసాలలో ఖైదీలుగా ఉండి కూడా, శ్రమను అనుభవిస్తూ కూడా, తమ వారిని పోగొట్టుకునే పరిస్థితులు వచ్చినా కూడా ఇదిగో వారు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు. మా కొరకు ఎవరు ప్రార్థిస్తారని ఎదురు చూస్తున్నారు. వారి పరిస్థితులేమో అలాగైతే నీకు మంచి అవకాశం ఇచ్చినా నీవు ప్రార్థించలేకపోతున్నావే. రేపు భారతదేశం కూడా హింసించబడుతున్న దేశాల్లో మొదటి స్థానంలో నిలిస్తే రేపు నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి? అప్పుడు నువ్వు ఎంత ప్రార్థించాలనుకున్నా నీకు స్వేచ్ఛ ఉండదే. అప్పుడు ఉపవాసం ఉండాలంటే స్వేచ్ఛ ఉండదే. అప్పుడు వాక్యం వినాలనుకుంటే ప్రకటించేవారు ఉండరే. నీ కొరకు కన్నీరు కార్చేవారు ఎవరైనా ఉన్నారా అంటే, మేమున్నాము, నలుగురం వచ్చి నీ కొరకు ప్రార్థిస్తామని చెప్పేవాళ్ళు ఎవరుండరే. అయ్యో, దేవుని ఆత్మను మనం దుఃఖపెట్టట్లేదా? ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడునని దేవుడు చెప్పబడిన మాట ఈరోజు అనేక సంఘాల్లో నిరర్ధకము చేయబడుతుంది. ఆ వాక్యము గోడలకే పరిమితమైంది. ఈరోజు సంఘాలలో ప్రార్థన కరువైపోయింది, దేశములో ప్రార్థన కరువైపోయింది, కుటుంబాల్లో ప్రార్థన కరువైపోయింది, వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన కరువైపోయింది. అయ్యో, ప్రార్థన గదులు బూజు పట్టిపోతున్నాయి, ప్రార్థించేవారు లేక దుమ్ము పట్టిపోతున్నాయి. అయ్యో, భయంకరమైన పరిస్థితులు చూస్తుంటున్నాం. మన భారతదేశము ప్రార్థనలకు నిలయముగా మారాలి. ప్రతి క్రైస్తవుని కుటుంబములో ప్రార్థన ధూపము వేయబడాలి. ప్రతి ఇంటిలో ప్రార్థించేవారు లేపబడాలి. అయ్యో, దేశము పాడైపోతుంది. దేశమును పాడు చేస్తున్నటువంటి ఘోరమైన పాపాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు వ్యభిచారముతో నింపబడుతున్నారు, జూదముకు అలవాటవుతున్నారు, మీడియా ద్వారా పాపం చేస్తున్నారు. ఎన్నో ఘోరమైనటువంటి అవినీతి కార్యాలు జరుగుతున్నాయి. అయ్యో, దేశము కొరకు విలపించే వారు ఎవరున్నారు? మధ్యవర్తి లేకుండా చూచి, సంరక్షకుడు లేకుండా చూచి ఆయన వేదన పడుతున్నాడని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇదిగో, దేవుని ఉగ్రతను ఆపడానికి బద్దలైన బండ సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడని ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడట్లేదంటున్నాడు. కారణం, ఒకవైపు దేశము నశించిపోతున్నా, తెగుళ్ళు వస్తున్నా, భయంకరమైన పరిస్థితులు దేశములో చోటు చేసుకుంటున్నా,
క్రైస్తవులు హింసించబడుతున్నా ఈరోజు చాలా మందికి మెలకువ లేదు ప్రియులారా. నిర్లక్ష్యం. లోతు దినాల్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా దినాల్లో అలాగే ఉన్నారు. లోతు దినాల్లో జనులు తినుటకు, త్రాగుటకు, లేచుటకు, ఆడుటకు మరి మునిగిపోయారట. ఈరోజు కూడా అదే పరిస్థితి. తినడం, త్రాగడం, సుఖించడం, సొంత పనులు చేసుకోవడం, సొంత కార్యాలు చేసుకోవడం, సంపాదన మీద పడిపోయారు ప్రజలు. ధనాపేక్ష ఎక్కువైపోయింది. చివరి దినాలు అది జరుగుతుంది అన్నాడు, అదే జరుగుతుంది. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు ఈరోజు తప్ప అయ్యో మెలకువ కలిగి ప్రార్థించే దినాలు ఇవని, మౌనంగా ఉండే దినాలు కాదని, ప్రతి రాత్రి నిద్రను చంపుకునే దినాలని, సుఖమును విడిచి పడక విడిచి నిద్రను మాని తిండిని మాని రోధించవలసిన గడియలని ఈరోజు దేవుని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ప్రభువా క్షమించండి ప్రభువా, ప్రభువా క్షమించండి ప్రభువా, ప్రభువా క్షమించండి ప్రభువా. ప్రార్థన మేఘం మా దేశం మీదికి దిగిరానివ్వండి, ప్రార్థన మేఘం మా దేశం మీదికి దిగిరానివ్వండి, ప్రార్థన ఆత్మను మా దేశం మీదికి దిగిరానివ్వండి. ఓ ప్రతి సంఘం మీదికి ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక దేవా. ఇండియా మిషన్ సంఘముల మీద ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక. రోమన్ క్యాథలిక్ సంఘముల మీద ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక. ఫ్రీ మెథడిస్ట్ సంఘముల మీద దేవా నీ ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక. హెబ్రోన్ సంఘముల మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక. బ్యాప్టిస్ట్ సంఘముల మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక. పెంతెకోస్తు సంఘముల మీద నీ ఒక ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక. తండ్రి ఇవాంజలికల్ చర్చెస్ మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక. కల్వరి చర్చెస్ మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక. ప్రతి ఇండిపెండెంట్ చర్చెస్ మీద నీ ప్రార్థనాత్మ దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. ప్రతి ఒక్క సంఘముపై, ప్రతి ఒక్క పరిచర్యలో ప్రార్థనాత్మ బలముగా 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 పనిచేయునుగాక. ఓ రీకా రభలర దురబ షందలర ధనబ రియాలర ధన గర ధన గడ ధనబ షందలర ధనబ. పరలోకపు శక్తి విడుదలగునుగాక, పరలోకపు సన్నిధి విడుదలగునుగాక, పరలోకపు అభిషేకము విడుదలగునుగాక. ఇప్పుడే 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 సంఘములన్నీ మండునుగాక, సంఘములన్నీ బలపరచబడునుగాక, సంఘములన్నీ ఉజ్జీవింపబడునుగాక. వేల్స్ దేశములో ఉజ్జీవమునకు కారణమైన ప్రార్థనాత్మ ఈ ఇండియా మీదికి దిగివచ్చునుగాక. దక్షిణ కొరియాలో ఉజ్జీవానికి కారణమైన ప్రార్థనాత్మ ఇండియా మీదికి వచ్చునుగాక. స్కాట్లాండ్ ఉజ్జీవానికి కారణమైన ప్రార్థనాత్మ ఇండియా మీదికి వచ్చునుగాక. ఓ దీకా లరబ లబ షంధరబ లరదనస్య. ఇంగ్లాండ్ దేశంలో వచ్చిన ఉజ్జీవానికి కారణమైన ప్రార్థనాత్మ ఇండియా మీదికి వచ్చునుగాక. నైజీరియాలో ఉజ్జీవానికి కారణమైన ప్రార్థన అభిషేకం ఈ దేశం మీదికి వచ్చునుగాక. దక్షిణాఫ్రికా దేశాల్లో ఉజ్జీవానికి కారణమైన ప్రార్థనాత్మ ఈ దేశములోనికి వచ్చునుగాక. చైనా దేశములో వచ్చిన ఉజ్జీవానికి కారణమైన ప్రార్థనాత్మ ఇండియా దేశం మీదికి వచ్చునుగాక. దైవమా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. దైవమా మా దేశములో ఉజ్జీవమును చూడాలి నాయన. అటువంటి బలమైన ప్రార్థన అభిషేకం మాకు దయచేయండి, ప్రార్థన అభిషేకం మాకు దయచేయండి. ఏలియా వలె మోకాల మధ్యలో మా తల ఉంచుకొని ప్రార్థించే అభిషేకం మాకు దయచేయండి. మోకాల మీద ఉండి పురిటి నొప్పులతో ప్రసవ వేదనతో ప్రార్థించి ఆత్మలను కనగలిగిన శక్తిని మాకు దయచేయండి, ఆత్మలను కనగలిగిన శక్తి మాకు దయచేయండి. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదన్నట్లుగా నువ్వు ఆత్మలను ఇచ్చే దేవుడిగా ఉన్నావు, కానీ మేము నొప్పులు తీయలేకపోతున్నాం ప్రభువా. ప్రసవ వేదనతో ఆత్మలను కనలేకపోతున్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎంత ఏడిస్తే, ఎంత ప్రార్థిస్తే, ఎంత గోజాడితే, ఎంత అంగలారిస్తే నువ్వు ఆత్మలను ఇవ్వగలుగుతావో మేము అంత ప్రార్థించలేకపోతున్నాము నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈరోజు సంఘములు ఖాళీగా ఉండడానికి కారణం దైవజనులేనాయన. ఈరోజు సంఘములు ఖాళీగా ఉండడానికి కారణం సేవకురాన్లే ప్రభువా.
ఈరోజు సంఘాలు ఉండడానికి కారణం సంఘ బిడ్డలే ప్రభువా. ప్రార్థన లేమి వలన ఆత్మల లేమిని మేము చూస్తుంటున్నాం ప్రభువా. అయ్యో, ప్రార్థన ఉజ్జీవం మాకు కావాలి, ప్రార్థన మేఘం మా మీదికి రావాలి, ప్రార్థన అభిషేకం మాకు కావాలి. కొండల మీదికి వెళ్ళి ప్రార్థించే అనుభవం, అరణ్యములోకి వెళ్ళి ప్రార్థించే అనుభవం, ఏకాంత స్థలములలో ప్రార్థించే అనుభవం, ప్రతి రాత్రంతా ప్రార్థించే అనుభవం, ప్రతి పగలు ప్రార్థించే అనుభవం. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన కొరకు క్రమమును ఏర్పరచుకొని ప్రార్థించే అనుభవము, ఓ ప్రార్థన కొరకు సమయమును ఏర్పరచుకొని ప్రార్థించే అనుభవము, యేసు వలె ప్రార్థించే అనుభవము, ఏలియా వలె ప్రార్థించే అనుభవము, అపోస్తులుల వలె ప్రార్థించే అనుభవము, ప్రవక్తల వలె ప్రార్థించే అనుభవము మాకు దయచేయండి ప్రభువా. మాకు దయచేయండి ప్రభువా. మాకు దయచేయండి ప్రభువా. మాకు దయచేయండి తండ్రి. మాకు దయచేయమని అడుగుతుంటున్నాను. దైవమా, మీ కృప చూపించండి. వ్యతిరేకతల మధ్యలో, ప్రాసిక్యూషన్ మధ్యలో, ప్రతి ఆటంకముల మధ్యలో సంఘం ఎలా దినాల్లో ప్రార్థించిందో ఇప్పుడు కూడా మేము అలా ప్రార్థించడానికి మీ సహాయము దయచేయండి ప్రభువా. మీ కృప దయచేయండి ప్రభువా. మీ కనికరము దయచేయండి ప్రభువా. మీ సహాయము దయచేయండి ప్రభువా. మీ కనికరము దయచేయండి ప్రభువా. దేవా, ఒక్కసారి నీ హస్తము మా సంఘముల పైకి చాపండి అయ్యా. నీ సన్నిధికి వచ్చి కన్నీరు కార్చలేని నీ ప్రజల వైపు నీ హస్తము చాపండి ప్రభువా. రోధించలేని నీ ప్రజల వైపు నీ హస్తము చాపండి. అంగరార్చలేకపోతున్న నీ ప్రజల వైపు నీ హస్తము చాపండి. కన్నీరు విడిచి ప్రార్థించలేకపోతున్న ప్రజల వైపు నీ హస్తము చాపండి ప్రభువా. మహాగణుడా, ఇప్పుడే నీ గొప్ప కార్యములను మీరు జరిగించండి. ఇప్పుడే నీ గొప్ప కార్యములను మీరు జరిగించండి. ఇప్పుడే మీ గొప్ప కార్యములను మీరు జరిగించండి. ఇప్పుడే నీ గొప్ప కనికరమును మా దేశములోనికి మీరు విడుదల చేయండి ప్రభువా. ఇప్పుడే మా దేశములోనికి నీ గొప్ప కనికరమును విడుదల చేయమని అడుగుతున్నాను. విడుదల చేయమని అడుగుతున్నాను. విడుదల చేయమని అడుగుతుంటున్నాను ప్రభువా. యేసు, నీ కనికరము వచ్చునుగాక. మా భారతదేశం మీదికి నీ కనికరం వచ్చునుగాక. మా భారతదేశం మీదికి నీ కనికరం వచ్చునుగాక. మా భారతదేశం మీద నీ ఉగ్రత తొలగిపోవనుగాక. మా భారతదేశం అంతా రక్షింపబడునుగాక. దేవా, మీరు గొప్ప కార్యము చేయండి అయ్యా. నీవే గొప్ప కార్యము చేయమని అడుగుతున్నాను. కృప చూపమని అడుగుతున్నాను. కృప చూపమని అడుగుతున్నాను. కృప చూపమని అడుగుతున్నాను. దయ చూపమని అడుగుతున్నానయ్యా. యేసయ్యా, మీరే కృప చూపించండి. మీరే కృప చూపించండి ప్రభువా. మీరే కృప చూపించండి ప్రభువా. మీరే కృప చూపించండి ప్రభువా. మీరే కృప చూపించండి ప్రభువా. మీరే సహాయము చేయండి ప్రభువా.